రామ్టాక్కి తిరిగి స్వాగతం. మోడీ నిర్ణయాలు ఎవరి ఊహకి అందనంత ఎత్తునుంటాయి. నిన్నటికి నిన్న సౌదీ నుంచి రాగానే క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ సమావేశం జరిపి కీలక నిర్ణయాలు తీసుకున్నాడు. అందులో ఒకటి పాకిస్తాన్పై నీటి యుద్ధాన్ని ప్రకటించాడు. నీటి యుద్ధాన్ని ప్రకటించాడు. అంటే ఇది ఎవరి ఊహకు అందలేదు. కారణం ఏంటి? నీటి యుద్ధం అనేది అందరు అనుకోవచ్చు, ఏంటి ఏదో ఆయుధాలతో దాడి చేస్తారు, అవి జరగవచ్చు. మిలిటరీ యాక్షన్స్ జరపటానికి టైం ఉంటుంది, ఎప్పుడు కూడా వెంటనే జరపరు, వార్ ప్రిపరేషన్స్ ఉంటాయి. అంతకన్నా ఇది ఎందుకు తీసుకున్నాడు ఈ చర్య అంటే, మిగతా ఒక 4-5 ఉన్నాయి మొత్తం సెక్యూరిటీ సమావేశంలో తీసుకున్నాయి. నా దృష్టిలో ప్రధానమైంది ఇదే. ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేశాడు. కారణం ఒక్కటి. దీనికి అసలు పాకిస్తాన్కి ఆయువు పట్టు ఏదన్నా ఉందంటే అది సింధు నది ఒప్పందమే అనొచ్చు మీరు. అసలు ఇది పాకిస్తాన్ పౌరులకు సంబంధించింది కదా అని. మరి చంపింది ఎవరిని? భారతీయ పౌరుల్ని కదా. భారతీయ పౌరుల్ని చంపినప్పుడు పాకిస్తానీ పౌరులకు కూడా తెలిసి రావాలి కదా, వాళ్ళు సైన్యం మీద ఒత్తిడి తీసుకురావాలి కదా. దీన్నే టిట్ ఫర్ టాట్ అంటారు. అంటే నువ్వు నా కంట్లో వేలు పెట్టచ్చు, నేను కంట్లో వేలు పెట్టకూడదంటే కుదరదు కదా. ఎందుకు ఇప్పుడు తెలుసుకుందాం, ఎందుకు అసలు ఇది ఆయువు పట్టు అని అంటున్నాను. సింధు నది లేకపోతే పాకిస్తాన్ జీవన విధానమే లేదండి. ఒకనాడు వేదకాలంలో సింధు నది, సరస్వతి నది చాలా ముఖ్యం. ఇవాళ పాకిస్తానీలకు వెళ్ళింది అది. ఎందుకంటే వాళ్ళ మొత్తం పాకిస్తాన్ చేసే వ్యవసాయంలో 90% సింధు నది ఇరిగేషన్ మీద ఆధారపడింది. అది మనం మర్చిపోవద్దు. అందులో దాంట్లో వచ్చే వాటరు బయట నుంచి వచ్చేది 70% పైగా ఉంది. భారత్ నుంచి వచ్చే వాటర్, అదే వాళ్ళకి జీవనాధారం. ఇవాళ పాకిస్తాన్ జీడిపిలో 24% వ్యవసాయం, హైడ్రో పవర్, ఈ రెండే. అంటే ఇవి సింధు నది నుంచి జరిగేదే, అంటే భారత్ ఇచ్చే నీళ్ల వల్ల జరిగేదే. అలాగే 40 ఉద్యోగాలు ఇవాళ 45% దీని మీద ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడ్డాయి. పాకిస్తాన్ ఎగుమతుల్లో 60% దీని మీద ఆధారపడ్డాయి. ఒక్క మాటలో చెప్పాలంటే సింధు నది పాకిస్తాన్ జీవనాధారం. అది ఆయువు పట్టు మోడీ పట్టుకున్నాడు. ఏమైంది అసలు? ఇది దానికి జీవనాధారం కాబట్టే 1960లో మొత్తం మీద అంతర్జాతీయ ఒప్పందం భారత్ పాకిస్తాన్ మధ్య ఇండస్ వాటర్ ట్రీటీ జరిగింది. కానీ వరల్డ్ బ్యాంకు సంతకం, వరల్డ్ బ్యాంక్ ఆధ్వర్యంలో అనుకోండి. కాకపోతే విశ్లేషకులు చెప్పేది ఏంటంటే అది పాకిస్తాన్కు అనుకూలమైనటువంటి ఒప్పందం. కాకపోతే ఇప్పుడు మనం చేయగలిగింది ఏం లేదనుకున్నాం. ఇన్నాళ్ళ నుంచి కూడా దీని గురించి నేను అంతకుముందు వీడియోలు కూడా చేశాను. ఈ ఒప్పందం ప్రకారం భారత్లో ఈ నదులన్నిటి నుంచి వెళ్తాయి కదా, వెస్ట్రన్ రివర్స్ ఏదైతే ఉన్నాయో పైన ఇండస్, సింధు నది, అట్లానే జీలం, చినాబ్, ఈ మూడిటి మీద కంట్రోలు పాకిస్తాన్కి ఉంటుందట. ఏదో పరిమితంగా మనం వాడుకోవచ్చు, ఇది తాగునీటికో లేకపోతే ఇరిగేషన్కి వాడుకోవటానికి లేదు. మళ్ళీ వేరే హైడ్రో పవర్కైనా కూడా రోలింగ్ ప్రాజెక్ట్ అయి ఉండాలి, నీరు ఆపకూడదు, పరిమితమైనటువంటి ప్రయోజనం. అదే ఈస్టర్న్ రివర్స్ మీద మనకు కంట్రోల్ ఉంటుంది. రావి, బియాస్, సట్లెస్, ఇదండి స్థూలంగా మొత్తం నీటిలో 30% భారత్, 70% పాకిస్తాన్కి. సరే, దీంట్లో తప్పుందా ఒప్పుందా అది ఆ రోజు జరిగినటువంటిది. ఇప్పుడు దాని గురించి కూడా నాకు అవసరం లేదు. ఇవాళ మోడీ చేసింది ఎందుకు చెప్తున్నానంటే, ఇది నిన్ననే నాకు వీడియో చేశాను. పాకిస్తాన్లో ఇప్పటికే పంజాబ్, సింధుల మధ్య నీటి యుద్ధం జరుగుతూ ఉంది.
కాలవల యుద్ధం అని నేను వీడియో చేశాను. ఎందుకంటే పంజాబ్ నుంచి ఈ సింధు నది మీద చోళిస్తాన్ కాలవల పేరుతోటి 6 కాలవలు చోళిస్తాన్కి దక్షిణ పంజాబ్కి తవ్వేటట్టుగా ఫిబ్రవరి 15న ప్రారంభం చేశారు. అది సింధు రాష్ట్రం మొత్తం ప్రజలందరూ కూడా గగ్గోలు పెడుతున్నారు. అగ్ని గుండంలాగా తయారైంది. ఇప్పటికే నీటి యుద్ధం జరుగుతుంది అక్కడ. దాన్నే కాలవల యుద్ధం అన్నాం. కాలవల వద్దు, కొత్త కాలవల వద్దు అనేది వాళ్ళ యుద్ధం. ఇప్పుడు భారత్ టోటల్గా పాకిస్తాన్ దేశం మీదే నీటి యుద్ధాన్ని ప్రకటించింది. మరి ఎందుకనంటే ఇది సరే రేపొద్దున ఎట్లా అవుతుంది మరి? దీంట్లో విత్డ్రా చేసుకునే క్లాజ్ లేదు. ఎంత దారుణమైన ఒప్పందం అంటే 1960 ఒప్పందం ప్రకారంగా ఎగ్జిట్ క్లాజ్ లేదు ఏ పార్టీకి. సరే దానికి ఏదో ఉంటాయి, దానికి లొసుగులు. భారత్ వీళ్ళు ఇవాళే పాకిస్తాన్ జాతీయ సెక్యూరిటీ సమావేశం జరుగుతుందట. వాళ్ళు ఏం చేస్తారో చూద్దాము. ఓకే, వరల్డ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళారనుకో, వరల్డ్ బ్యాంక్ ఏమంటుందో, ఇంటర్నేషనల్ కోర్ట్ ఏమంటుందో, ఇవన్నీ ముందు ఏం జరుగుతాయో భారత్ ఆలోచించుకోకుండా ఈ పని చేయలేదు. ఇది ఏం ఇప్పుడు చైనా ఉందనుకోండి మన పక్కన, మనం పశ్చిమ ప్రాంతం గురించి మాట్లాడుతున్నామే. మరి చైనాలో బ్రహ్మపుత్ర నది పైన డ్యాములు కట్టేస్తుంది చైనా. మనతోటేం మాట్లాడదు. ఇప్పుడు కొత్తగా హార్స్ బెండ్ దగ్గర ఇంకొక అతి పెద్ద డ్యామ్ కడుతుంది. ప్రపంచంలో ఎవ్వరు ఊహించినంతటి పెద్ద డ్యామ్ కడుతుంది. అయినా మనతోటి ఒప్పందం ఏం లేదు. మరి అదే పశ్చిమ ప్రాంతంలో మనం మాత్రం పాకిస్తాన్కి ఒప్పందం ద్వారా నీళ్ళు ఇస్తున్నాం. సరే, ఇవి చరిత్రలో జరిగినాయి కాబట్టి ఇప్పుడు నేను వాటి గురించి మాట్లాడట్లేదు. నా దృష్టిలో ఈరోజు జరిగిన ఈ నీటి యుద్ధం ఆరంభం. మనం ఏదో అంటాం కదా, రెస్టారెంట్కి వెళ్ళామనుకో, ముందు స్టార్టర్స్ని ఆర్డర్ చేస్తాం, ఆ తర్వాత మెయిన్ కోర్స్ వస్తుంది. ఇంకా మెయిన్ కోర్సు మొదలు కాల, స్టార్టర్స్ దశలోనే ఉంది ఇదంతా కూడా. ఎందుకంటే పాకిస్తాన్ని మార్చటం వాళ్ళు ఏదో బుద్ధి వస్తుంది వాళ్ళకి అనుకోవడానికి లేదు. మనకి జరిగినటువంటి ఏంటి, ఎప్పుడు పాత వదిలిపెట్టండి, యుద్ధాలు వదిలిపెట్టండి. 3 యుద్ధాలు జరిగినాయి, అవి పక్కన పెట్టండి. 26/11 పాకిస్తాన్ అసలు మనం రెస్పాన్స్ ఇవ్వలేదు దానికి. యూరీలో రెస్పాన్స్ ఇచ్చాం, సర్జికల్ స్ట్రైక్ చేశాం. పుల్వామా రెస్పాన్స్ ఇచ్చాం, బాలాకోట్ జరిగింది. అయినా పాకిస్తాన్ బుద్ధి మారిందా? కుక్కతో ఒక వంకర లాంటిదే. మరి ఈసారి అందుకనే కొట్టే దెబ్బ ఎలా ఉండాలంటే దిమ్మ తిరగాలి. ఇంకెప్పుడు పాకిస్తాను ఈ ఆలోచన భారత్ మీద దాడి చేసేటువంటి ఆలోచన మానుకునే పద్ధతుల్లోనే ఈసారి ఈ యుద్ధం జరగాలి. ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది, అది నిజంగా చెప్పాలంటే మనం మీడియాలో మాట్లాడుకునేది కాదు. అది వ్యూహాత్మకంగా ఆర్మీ సర్వీసెస్ అన్నీ కలిపి డిసైడ్ చేస్తాయి. అవి బయటకు చెప్పేవి కాదు. ఖచ్చితంగా జరుగుతుందనే నమ్మకం ఉంది. అందుకని నీటి యుద్ధం ఆరంభం మాత్రమే. జరగబోయేది శాశ్వత పరిష్కారం దిశగా జరగబోయే యుద్ధం ఇప్పుడు జరగబోయేది. అందరం భారత్ ప్రభుత్వానికి మద్దతుగా నిలుద్దాం. దేశం మొత్తం ఒక్కటై పాకిస్తాన్ని నిరసిద్దాం. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.